నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? ఇలా మనం కలుసుకోవడం చాలా ఆనందదాయకం. మనం కనుక్కున్నటువంటి, మనం వెతికి అన్వేషించి కనుక్కున్నటువంటి ఒక మహామంత్రం ఏదైతే ఉందో దాని గురించి మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం. అదే నేను ఇలా ఎందుకున్నాను, లేదా మనం ఇలా ఎందుకున్నాం అనేటువంటి ప్రశ్నను ప్రతి ఒక్కరూ ప్రతి దినం కనీసం 2 సార్లైనా వేసుకోవాలి. నిద్రకు వెళ్ళే ముందు, నిద్ర నుంచి లేచిన తర్వాత ఈ ప్రశ్నతో మన జీవితాన్ని మొదలు పెడితే చాలా పాజిటివ్ చేంజ్, చాలా గుణాత్మకమైనటువంటి మార్పు, చాలా అభివృద్ధికరమైనటువంటి మార్పు, మానవీయమైనటువంటి మార్పు మనలో తప్పకుండా ఏర్పడుతుంది, చోటు చేసుకుంటుంది. కాబట్టి దీన్ని మర్చిపోకండి. ఇక ఈరోజు విషయానికి వస్తే, మనం మాట్లాడుకునే విషయానికి వస్తే, నిజమైనటువంటి మతస్థుడెవరు, నిజంగా మతాన్ని పాటించుతున్నటువంటి వ్యక్తులెవరు, నిజమైనటువంటి భక్తుడెవరు? ఎందుకంటే ఇవి ప్రతి జీవితంతో ముడివేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి పదాలు ఈ రెండు. ప్రతి వ్యక్తి పుట్టుకతోనే ఏదో ఒక మతాన్ని కలిగి ఉంటాడు, ఏదో ఒక మతానికి చెందుతాడు. భగవంతుల్లో విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఆస్తికులు అంటున్నాం. భగవంతుడి యందు విశ్వాసము లేనటువంటి వ్యక్తులు ఈ విశ్వశక్తి, దానికి మరొక పేరు మనం ఇస్తున్నాం. ఈ విశ్వాన్నంతా రూపొందించినటువంటి, ఈ సృష్టికి మూలమైనటువంటి శక్తి స్వరూపాన్ని మనం భగవంతుడు అని ప్రతి మతంలో పిలుచుకుంటూ ఉన్నాం. అలా నమ్మనటువంటి వ్యక్తులని మనం నాస్తికులు అని అంటున్నాం. అయితే 100 మంది వ్యక్తులు ఈ ప్రపంచంలో జన్మించారని అనుకుందాం. 100కి 100 మంది ఆస్తిక కుటుంబాల్లోనే జన్మిస్తారు. 1,00,000లో ఏ ఒక్కరు మాత్రమే నాస్తిక కుటుంబంలో జన్మిస్తారు. కాబట్టి మానవ జీవితం నుంచి విడదీయరానటువంటి బంధాన్ని కలిగి ఉన్నటువంటి పదాలు, విశ్వాసాలు, నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆస్తికపరమైనటువంటివి. అంటే భగవంతుడి పట్ల తమ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, సదరు మతాలు కూడా. నిజమైనటువంటి ఆస్తికుడు, భగవంతుడి యందు విశ్వాసము కలిగి ఉన్నటువంటి వ్యక్తి, మతస్థుడు ఎవరంటే ప్రధానంగా 3 లక్షణాలు ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉంటేనే వాళ్ళు ఆస్తికులు. మొదటిది, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వాంతర్యామి, అన్నీ తెలిసినటువంటి వాడు. అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్నీ తెలిసినవాడు. అంటే ప్రతి చోట ఏం జరుగుతుందో, ప్రతి ప్రాణిలో ఏ ఆలోచన ఉందో వాటన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి, పసిగట్టగలిగినటువంటి ఏకైక శక్తి భగవంతుడు అని అనుభవం లేకున్నా కనీసం విశ్వసించాలి లేదా నమ్మాలి. ఈ సృష్టి దానంతటా అదే ఏర్పడింది అనేటువంటి వాదన ఏదైతుందో అది చిన్నపిల్లల మాటలు, చాలా హాస్యాస్పదమైనటువంటిది. అంటే ఇలాంటి మాటలు విన్నప్పుడు మనకు నవ్వు వస్తుంది. దానంతటా అదే ఏర్పడుతున్నటువంటి పదార్థం ఏదైనా ఉందా? మీరే చెప్పండి.
ఈ అంతరిక్షంలో తిరుగుతున్నటువంటి లక్షలాది సంవత్సరాలుగా తిరుగుతున్నటువంటి గోళాలు, వాటి ఉపగ్రహాలు, ప్లానెట్స్, వాటి యొక్క శాటిలైట్స్, ఈ పాలపుంత, ఈ విశాలమైనటువంటి అంతరిక్షం, సృష్టి, ఇదంతా కూడా యాంత్రికంగానే జరిగిందా? ఎవరి ప్రమేయం లేకుండా ఎలాంటి ప్రతిచర్య లేకుండా సృష్టి ఏర్పడగలదా? మనం ఏ ప్రయత్నం చేయకుండానే పనులు జరుగుతున్నాయా? ఆలోచించండి. కాబట్టి కేవలం ఒక నమ్మకాన్ని కలిగి ఉండడం, భగవంతుడు ఉన్నాడని లేదా భగవంతుడు లేడని వాదులాడడం, ఆర్గ్యుమెంట్ చేయడం, దాని గురించి వాదోపవాదాలు చేయడం, దాని గురించి చర్చించడం, అదంతా వృధా ప్రయత్నం, కేవలం సమయాన్ని వృధా చేయడమే అవుతుంది. ఉన్నాడు అని నమ్మినవారు, లేడని నమ్మినవారు ఇద్దరు ఒకటే. ఎందుకంటే నమ్మకానికి ఎలాంటి విలువ లేదు. కేవలం అది ఒక మానసిక వికారం మాత్రమే. ఉన్నారు అని అన్నారు, మంచిదే. ఉన్నారని నమ్మి నువ్వు నీ జీవితంలో ఏం చేస్తున్నావు? కాబట్టి మొదట ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటంటే, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, కణకణంలో వ్యాపించి ఉన్నాడు, అన్నీ తెలిసినవాడు. అంటే ఆయనకు తెలియకుండా ఏ పని కూడా ఇక్కడ ఈ విశాలమైనటువంటి విశ్వంలో జరగడానికి వీలే లేదు. అంటే కణంలో ఉన్నాడు, ప్రతి కణంలో ఉన్నాడంటే దాని అర్థం ఏమిటి? నీలో కూడా ఉన్నాడనే. ప్రతి ప్రాణిలో, ప్రతి జడంలో కూడా. లేకుంటే ఆ జడము అంటే కదలిక లేనటువంటిది, జీవం లేనటువంటిది, మరి దాన్ని ఎవరు సృష్టించారు? ఈ జీవం ఉన్నటువంటి పదార్థాన్ని ఎవరు సృష్టించారు? తల్లి గర్భంలో నుంచి వస్తున్నటువంటి ఈ శిశువు ఆహారం ద్వారా రోజు రోజుకి అభివృద్ధి అయి ఒక అడల్ట్గా, అంటే ఒక ప్రౌఢ దశకి ఎలా చేరుకుంటున్నాడు, మళ్ళీ క్షీణించి ఎలా మరణిస్తున్నాడు. శరీరంలో రోజుకి కొన్ని లక్షలాది కణాలు మరణించి వాటి స్థానంలో లక్షలాది కణాలు కొత్తవి ఎలా పుడుతున్నాయి. రకరకాల కణాలు. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి వచ్చేటువంటి ఈ యొక్క పిండము 9 మాసాల్లో అభివృద్ధి చెందుతున్నప్పుడు కేవలం ఒక జైగోటుగా, ఒక కలయిక ద్వారా ఏర్పడినటువంటి ఈ సూక్ష్మమైనటువంటి అతి చిన్నగా ఉన్నటువంటి ఈ జీవ పదార్థము అభివృద్ధి చెందుతూ అదే నోరవుతుంది, అదే ముక్క అవుతుంది, అదే గుండె అవుతుంది, అదే ఊపిరితిత్తులు అవుతాయి, అవే ప్రేగులు అవుతాయి, అవే రకరకాల స్రవాలను, ఎంజైమ్స్ని కలిగి ఉంటాయి. ఒక దగ్గరకు వచ్చేసరికి అది కన్ను అవుతుంది, అది కన్నయ్యే, అది చూడగలిగేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. కన్నుగా ఏర్పడిన దానికి ఆ చూసేటువంటి శక్తిని ఇచ్చినటువంటిది ఇది. గుండెగా మారినటువంటి ఆ కణ విభజన కొట్టుకోవడం ఎలా ప్రారంభమైంది? ఆ గుండెలో ఆ బీటింగ్, ఆ హార్ట్ బీటు, ఆ గుండె కొట్టుకోవడం అంటూ ఆ మొదటిసారి ఎప్పుడైతే అది కొట్టుకోవడం ప్రారంభించిందో ఆ బీట్ని దాంట్లో ప్రవేశపెట్టినటువంటి శక్తి ఏది? ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి గాలి గదుల యొక్క నిర్మాణం చేసినటువంటి శక్తి ఏది? రకరకాల జీవక్రియలను, రక్త ప్రసరణ, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఇలా అనేక వ్యవస్థలను నిర్వహించేటువంటి ఆ శక్తి ఏది? వాటిని రూపొందించినటువంటి ఆ శక్తి ఏది? కాబట్టి లేదు అనేటువంటి వాదన ఏదైతే ఉందో అది
కేవలం ఒక మొండి వాదన తప్ప మరొకటి కాదు. మీరు తార్కికంగా ఆలోచించినా కానీ భగవంతుడు లేదా సృష్టి శక్తి లేదా ఈ సృష్టికి మూలమైనటువంటి ఆది శక్తి ఏదైతే ఉందో అది ఉంది. దానికి ఏదైనా పేరు పెట్టుకోండి మీరు. ఇప్పుడు జన్మనిచ్చింది తల్లి, తల్లికి రకరకాల పేర్లు పెట్టుకుంటాం. అంత మాత్రాన పేరుకు ప్రాధాన్యత ఇస్తే తప్పు కదా. పేరులో ఏముంది? తల్లికి ఉండాల్సినటువంటి గుణాలు ఉండాలి. ఆస్తికుడు ఎవరు? మొదట ఈ సృష్టికి కారణమైనటువంటి శక్తి అంతటా వ్యాపించి ఉందని అనుభవం ద్వారానైనా తెలుసుకోవాలి, లేదా కనీసం విశ్వసించాలి, నమ్మాలి. రెండోది, నిజమైనటువంటి ఆస్తికుడికి ఉండాల్సినటువంటి లక్షణం పాప భీతి. అంటే పాపం చేయాలంటే వాడు భయపడాలి. ఏదైతే అధర్మం అని అంటున్నామో అదేమిటో ప్రతి ఒక్కరికి తెలుసండి. ప్రతి వ్యక్తిలోనే ఆ యొక్క శక్తి ఇమిడి ఉంది, దాగి ఉంది. మనం ఏ పని చేసినా అది మనల్ని హెచ్చరిస్తుంది, ఇది నువ్వు చేస్తున్నటువంటి పని అపకారం. అదే పని ఇతరులు నీకు చేస్తే నువ్వు అంగీకరిస్తావా, సహిస్తావా? ఏదైతే ఇతరులు నీకు చేసినప్పుడు నువ్వు సహించవో అదే అధర్మం. కాబట్టి నీకు నచ్చనటువంటి పని నీవు ఇతరుల పట్ల ఎలా చేయగలవు? పాపభీతి, పాపం చేయాలంటే, అధర్మం చేయాలంటే మనిషిలో భయం ఉండాలి. అప్పుడు మనిషి ఏ అధర్మాన్ని చేయడు. కేవలం మనుషుల పట్లే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి జీవరాశుల పట్ల, ప్రకృతి పట్ల. మనిషి విపరీతమైనటువంటి అరాచకాలు, అఘాయిత్యాలు, మోసాలు, దగా, అబద్ధాలు చెప్పడం, నమ్మించి గొంతు కోయడం, ప్రకృతిని తన స్వార్థం గురించి ఉపయోగించుకోవడం. ఇతరులు ఏదైనా మనకు హాని చేస్తే చూడండి వాడు ఎంత పాపం చేశాడు అంటాం, ఎంత పాపానికి ఒడిగట్టాడు, ఇంత పాపం ఎక్కడైనా ఉంటుందా అంటాం. మనం ఏదైనా వార్తలు చదివినప్పుడు కానీ, సమాజంలో అనేక సంఘటనలు చూసినప్పుడు కానీ, మన నిజ జీవితంలో జరిగినప్పుడు కానీ. మరి మనం ఇతరులతో ఎంత జాగ్రత్తగా మెలగాలి. కాబట్టి చేసినటువంటి పాపానికి శిక్ష ఉంటుందనేటువంటి నమ్మకమే కనుక ఉంటే, అనుభవం ఉంటే మరీ మంచిది. నమ్మకం ఉంటే కనీసం వాడు ఇతరులకి హాని చేయడు కదా. ఈ భూగోళంలో జరిగేటువంటి అన్ని రకాల ఇబ్బందులకు, కష్టాలకి, పాపాలకి, ఉపద్రవాలకి, చెడుకి ఒకే ఒక ప్రాణి కారణం. ఆ ప్రాణియే మనిషి. ఇంకా దీంట్లో సందేహమే లేదు. మీరు ఎప్పుడైనా విన్నారా? పులులు, సింహాలు కలిసి యుద్ధం చేశాయి. ఒకవైపు 100 సింహాలు, మరొక వైపు 50 సింహాలు, వెనక తోడేళ్ళు, నక్కలు, కుక్కలు అన్నీ కలిసి యుద్ధాలను చేశాయని విన్నారా? కాబట్టి మనిషి ఎన్నో అకృత్యాలు, చేయకూడనటువంటి పనులు, మారణ హోమాలు, 5000 యుద్ధాలు చేశాడు. ఎందుకంటే పాప భీతి లేదు. మనిషి చేతిలో చనిపోయినటువంటి మనుషుల యొక్క సంఖ్యను మనం లెక్కగడితే అది 1000 కోట్లలో ఉంటుంది, 100 కోట్లు కాదు, 1000 కోట్లలో ఉంటుంది. మనిషి చేతిలో నష్టపోయినటువంటి ప్రకృతిని మీరు చూడండి. ఎన్ని ప్రాణులను వీడు హింసించి చంపుతాడు. మరి వీడికి మాత్రం చిన్న సూది గుచ్చుకుంటే విలవిలలాడిపోతాడు. ఎవరైనా ఒక చిన్న చెంపదెబ్బ కొడితే చూడండి, ఎవరైనా గిచ్చారనుకోండి, వెంటనే ఎంత బాధపడతాడు వీడు. ఒక అనకూడనటువంటి మాట అన్నారనుకోండి, ఎన్ని రోజులు, సంవత్సరాలు బాధపడతాడు. అలాంటిది ఈ మనిషి ఇతర ప్రాణుల పట్ల, తన తోటి మనుషుల పట్ల, ప్రాణుల పట్ల, ప్రకృతి పట్ల ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత కిరాతకంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నాడు అంటే తను ఏం చేసినా చెల్లుతుందనేటువంటి భావన వీడిలో ఉంది. కాబట్టి పాప భీతి ఉండాలి. భీతి అంటే భయం. ఏదైనా పని చేసే ముందు 2 సార్లు, అనేక మార్లు ఆలోచించి
కేవలం మేలు చేసేటువంటి పనే, కేవలం ధర్మంగా ఉన్నటువంటిది, దానివల్ల ఎవరికి అపకారం జరగకుండా ఉండేది, హాని జరగకుండా ఉండేది, దుఃఖం కలగకుండా ఉండేది, బాధ కలగకుండా ఉండేటువంటి పనిని మనిషి చేయాలి. అలాంటి వాడే ఆస్తికుడు, అలాంటి వాడే నిజమైనటువంటి భక్తుడు, భగవంతుడి యందు విశ్వాసం ఉన్నటువంటి వాడు, భగవంతుని యందు విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి అతనే. మూడవది, మరణించిన తర్వాత కూడా జీవం ఉంది, మరణించిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక రూపంలో మనం వస్తాం. ఆ రూపం ఎలా ఇవ్వబడుతుందో అది మరొకసారి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అన్ని మతాలు కూడా ఈ నమ్మకాన్ని కలిగి ఉన్నాయి. అంటే నువ్వు చేసినటువంటి పనులను బట్టి వాటిని జడ్జి చేసి వాటి మీద ఒక తీర్పుని ప్రకటించి, తీర్పును వెలువరించి నీకు మరొక జన్మ వస్తుంది. చూడండి, సృష్టిలో ఏ పదార్థం కూడా పూర్తిగా నశించడం లేదు, అది రూపం మారుతుంది. మీరు గమనించండి, అది రూపం మారుతుంది అంతే. తిరిగి మళ్ళీ కొంతకాలం తర్వాత వేరొక రూపంలోకి మారుతుంది. అంటే ఒక చెట్టును తీసుకోండి, మనం దాన్ని కాల్చివేశాం, అది బూడిద అయింది, అది ఆవిరయ్యి దాంట్లో ఉన్నటువంటి పదార్థాలు, దాంట్లో ఉన్నటువంటి రకరకాల మూలకాలు తిరిగి ప్రకృతిలోకే చేరాయి. అలాగే మనిషి మరణించినంత మాత్రాన మరణం చివరి దశ అనుకోవడం, చివరి అంకం, చివరి ఘట్టం అనుకోవడం చాలా తప్పు. కాబట్టి మనం చేసినటువంటి ప్రతి పనిని కూడా, ఎందుకంటే మనిషికి విచక్షణ ఉంది కాబట్టి, ఏ ప్రాణికి కూడా లేదు. మంచి చెడు అనేటువంటి విచక్షణ కేవలం మనిషికి మాత్రమే ఉంది. అంటే అతను ఎంత దుర్వినియోగం చేస్తున్నాడో తనకిచ్చినటువంటి శక్తిని. ఇది మనం కల్పించుకున్నటువంటిది కాదు, ప్రతిదీ కూడా ఇవ్వబడింది. కాబట్టి నిజమైనటువంటి ఆస్తికుడు, నిజమైనటువంటి భక్తుడు, భగవంతుడి యందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ 3 లక్షణాలు ఉంటేనే. ఒకటి, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్నీ తెలిసినవాడు, అన్ని సర్వశక్తి సంపన్నుడు, వారికి సాధ్యం కానిది ఏదీ లేదు. మీకు భగవంతుడు అనే పదం నచ్చకపోతే విశ్వశక్తి అనండి. కానీ ఇది గుళ్ళోనో మరొక చోటనో ఒక రూపంలో ఉన్నాడు అని అనుకోవడం అది కేవలం భ్రమ. అంతటా ఉన్నారు. కేవలం ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి, ఒక రూపానికే పరిమితమైనటువంటిది అనేది కేవలం ఒక భ్రమ. మాకు భ్రమనే బాగుంది, ఇలా భ్రమలోనే జీవిస్తామంటే అది మీ ఇష్టం, చేయగలిగింది ఏమీ లేదు. రెండవది, పాప భీతి. పాపం చేయాలంటే వ్యక్తి వణికిపోవాలి. అప్పుడు కుటుంబం, సమాజం, విశ్వం అంతా కూడా చాలా సుభిక్షంగా, శాంతిగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తుంది. నిజమైనటువంటి స్వర్గం అంటే ఏమిటంటే ఎలాంటి పాపం కానీ హాని కూడా చేయకుండేటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో అదే స్వర్గం అని మనం గ్రహించాలి. మూడవది, మరణంతోనే జీవితం ముగిసిపోదు, ఆ తర్వాత రూపం మారి, ఎందుకంటే ప్రతిదీ కూడా కేవలం రూపాన్ని మార్చుకుంటుందే తప్ప పూర్తిగా అదృశ్యమై ఆ పదార్థం అంతా కూడా కనబడకుండా పోవడం లేదు. కాబట్టి మరొక రూపంలో మనం ఈ విశ్వంలో ఎక్కడో ఒక దగ్గర సంచరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన పనులను మనం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ఇలాంటి వ్యక్తులు ఉన్న చోట ప్రతిదీ సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధిలో ఉంటుంది, ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుందని గ్రహించాలి. నమస్కారం.